బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. నర్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. గుడిపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం కేతన్పల్లి మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులను సన్మానించనున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. నర్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. గుడిపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం కేతన్పల్లి మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులను సన్మానించనున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. నర్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. గుడిపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం కేతన్పల్లి మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులను సన్మానించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. మంచిర్యాల జిల్లాలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. అయితే దీనికి సంబంధించిన పర్యటనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే నస్పూర్ కార్యాలయంలో నిర్వహించేటువంటి కార్యకర్తల సమావేశానికి హాజరు కానుండగా దానికి సంబంధించినటువంటి పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర నాయకులు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. భారీగా పార్టీ శ్రేణులు తరలి రావాలి అని చెప్పేసి పిలుపునిచ్చారు. మరి ఈ క్రమంలో ఇటు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేయనున్నారు పలు అంశాలపై. దీనికి సంబంధించి బీఆర్ఎస్ భవన్ లో చేస్తున్నటువంటి ఏర్పాట్లను ఇటు బాల్కసుమన్తో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పర్యవేక్షించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే కేటీఆర్ ఉదయం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి గుడిపేట వద్ద నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను సందర్శించి అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇటు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో తేనెటి విందుకు హాజరవుతారు. అనంతరం 12:30 గంటలకు నర్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు అంశాలపైన కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీని అనంతరం ఇక్కడ కేతనపల్లి మున్సిపాలిటీ ఇటీవల గెలుపొందినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి పాలకవర్గ సభ్యులను ఆ పార్టీ కార్యాలయంలో సన్మానించనున్నారు. తదనంతరం కేతనపల్లిలో ఎంఎన్ఆర్ గార్డెన్ లో ఇటు మాజీ ఎమ్మెల్యే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురు వివాహానికి హాజరవుతారు. అనంతరం కేతనపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ నివాసానికి చేరుకొని పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు పయనం కానున్నారు. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన సందర్భంగా సమావేశానికి కార్యకర్తల పాటు జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి
అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు భారీగా తరలివారని జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్యకర్తలతో కూడా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే అయితే ర్యాలీ నిర్వహిస్తామని చెప్పేసి ప్రణాళిక అనుకున్నటువంటిగా ముందస్తుగా అయితే ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ర్యాలీని రద్దు చేసినట్లు తెలిపారు. ఉదయం 11 గంటల వరకు పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని చెప్పేసి ఆయనకి శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తంగా చూసుకుంటే కేటీఆర్ పర్యటన సందర్భంగా ఇటు మా ఘన స్వాగతం పలికేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు ఇటు కేతనపల్లి వరకు కూడా మొత్తం అంతా గులాబీమయమైంది. అయితే ప్రధాన కూడళ్ల నుంచి కూడా గులాబీ జెండాలు తోరణాలు కూడా ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎటు చూసినా కూడా గులాబీ జెండాల తోరణాలు ఫ్లెక్సీలతోటి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన సందర్భంగా విజయవంతం చేసేందుకు కూడా జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ ఇటు పార్టీ శ్రేణులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్.